నటుడు సాయి కిరణ్ గారు, సింగర్ రామకృష్ణ గారి కొడుకు సాయి కిరణ్ గారు మొదటిగా 'నువ్వే కావాలన్న' సినిమా ద్వారా గాయకుడుగా పరిచయమయ్యారు. తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటిస్తూ, తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్‌గా కూడా చేసి మనల్ని ఎంతగానో ఆదరించిన సాయి కిరణ్ గారు తర్వాత ఈటీవీలో 'శివలీల' అన్న సీరియల్ ద్వారా అందులో నటించిన విష్ణు క్యారెక్టర్‌కి సాయి కిరణ్ గారికి మంచి పేరు వచ్చింది. తర్వాత తెలుగు అలాగే తమిళ్ సీరియల్స్‌లో నటించి ఇప్పుడు 'గుప్పుడంత మనసు' సీరియల్ ద్వారా మన ముందుకి వచ్చారు సాయి కిరణ్ గారు. రిషి తండ్రి మహేంద్ర క్యారెక్టర్ ద్వారా సాయి కిరణ్ గారు చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు జీ తెలుగులో ప్రసారమవుతున్న 'పడమటి సంధ్యారాగం' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకున్నారు సాయి కిరణ్ గారు. సాయి కిరణ్ గారు ఫ్యామిలీ లైఫ్‌కొస్తే చాన్నాళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అయిన వైష్ణవిని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ సంసారానికి గుర్తుగా అనుష్క అన్న అమ్మాయి కూడా జన్మించింది. తర్వాత ఇద్దరి మధ్యన మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి సాయి కిరణ్ గారు ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు తను మళ్ళీ 7 అడుగుల బంధంలోకి వెళ్ళబోతున్నారు. తను నటిస్తున్న 'కోయిలమ్మ' సీరియల్ ద్వారా తనకి భారీగా నటించిన స్రవంతిని ఇప్పుడు సాయి కిరణ్ గారు పెళ్లి చేసుకోబోతున్నారు. రీసెంట్‌గానే స్రవంతి గారు తన సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్డ్ అంటూ ఫొటోస్‌ని పోస్ట్ చేశారు. నెటిజన్స్ అంతా ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.